కొబ్బరి చిప్ప దొరికినట్లుగా ఉంది బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీరు. ప్రతి విషయాన్ని సీఎం రేవంత్ రెడ్డికి ముడిపెడుతూ ప్రతిసారి విమర్శల పాలవుతూ ఉన్న కేటీఆర్ మరొకసారి నిజాలేంటో తెలుసుకోకుండా నోరు పారేసుకున్నారు. కొండారెడ్డిపల్లిలో నిన్న మాజీ సర్పంచ్ పి సాయిరెడ్డి ఆత్మహత్యకు పాల్పడ్డాడని రాజకీయం చేయడానికి ప్రయత్నించారు కేటీఆర్. సాయిరెడ్డి ఇంటికి వెళ్లే దారి లేకుండా అడ్డంగా గోడ కట్టడంతోనే ఆయన ఆత్మహత్యకు పాల్పడ్డారని ఆరోపించారు. అసలు వాస్తవాలేంటో తెలుసుకునే ముందు కేటీఆర్ చేసిన ఆరోపణలేంటో ఒకసారి చూద్దాం. మరొకటి నిన్ననే చూసినాం. కొండారెడ్డిపల్లి రేవంత్ రెడ్డి సొంత ఊరు. ఒక మాజీ సర్పంచ్ పెద్ద ఆయన సాయిరెడ్డి 85 ఏళ్లు ఇదే రేవంత్ రెడ్డి కోసం మన ఎలక్షన్లో కూడా తిరిగిండు, ఓట్లు వేయించిండు. అట్లాంటి పెద్ద ఆయన మీద కూడా ఇవాళ పగబట్టి ఆయన ఇంటికి అడ్డంగా గోడ కట్టి తవ్వలేకుండా చేస్తే ఆ శోభ, ఆ అవమానం సొంత ఊరిలో సర్పంచ్ గా పనిచేసిన ఊరిలో ఇంతటి అవమానం అని చెప్పి ఆ క్షోభతో నిన్న ఆత్మహత్య చేసుకున్న పరిస్థితి. ఇవాళకి కూడా కల్వకుర్తిలో ఆయన భౌతిక కాయం ఇంకా అట్లే ఉంది. నియంతల పాలనలో, దుర్మార్గుల పాలనలోనే ఇట్లాంటి ఆంక్షలు చూస్తాం. ఇండ్ల కడ్డంగా గోడలు కట్టే పరిస్థితి ఎక్కడన్నా ఇదివరకు ఉండేనా? మేం లేదా ప్రభుత్వంలో 10 ఏళ్లు ఎన్నడన్నా ఇట్లాంటి వార్తలు విన్నారా? కేటీఆర్ ఆరోపణలు విన్నారుగా. నిజంగా కొండారెడ్డిపల్లిలో మాజీ సర్పంచ్ సాయిరెడ్డి ఇంటికి వెళ్లే దారి లేకుండా గోడ కట్టారా అంటే కానే కాదు. అసలు జరిగింది ఏంటో కేటీఆర్కు తెలియదు అక్కడ. కానీ సీఎం రేవంత్ రెడ్డిపై బురద జల్లడమే లక్ష్యంగా పెట్టుకున్న ఆయన ఒక ఆత్మహత్యను రాజకీయం చేయాలనుకున్నారు, చేశారు. నిన్నటి నుంచి అదే పనిలో ఉన్నారు. వాస్తవానికి కొండారెడ్డిపల్లిలో సాయిరెడ్డి ఇంటికి వెళ్ళడానికి బ్రహ్మాండమైన రోడ్డు ఉంది. ఆ రోడ్డే ఇది. కావాలంటే మీరు కూడా చూడండి ఒకసారి. మరి ఇంకెక్కడైనా గోడ కట్టారా? ఆయన ఇంటికి వెళ్లకుండా గోడ కట్టినట్లుగా ఉందా? ఆయన ఇంట్లో నుంచి రానికుండా ఎవరైనా అడ్డుపడేలా కనిపిస్తుందా మీకైతే? కేటీఆర్ ఆరోపిస్తున్న దానికి ఇక్కడ కనిపిస్తున్న దానికి ఏమైనా పొంతనుందా? అసలు లేనే లేదు. లేని దాన్ని ఉన్నట్లుగా క్రియేట్ చేయాలని బోల్తా కొట్టారు కేటీఆర్. ఆత్మహత్యకు పాల్పడ్డ సాయిరెడ్డి ఇంటి వెనుక వైపు ప్రభుత్వ స్థలం ఉంది. అక్కడ గ్రామంలో అందరికీ ఉపయోగపడేలా పశువుల ఆసుపత్రిని ప్రభుత్వం నిర్మించింది. అయితే ఆ స్థలం ఖాళీగా ఉన్నప్పుడు తన ఇంటి వెనుక నుంచి దారి ఏర్పాటు చేసుకున్నాడు. సో ఇప్పుడు ఏదైతే హాస్పిటల్ ఉందో అక్కడి నుంచి సాయిరెడ్డి తన ఇంటికి వెళ్ళడానికి దారి ఏర్పాటు చేసుకున్నాడు. అందుకే హాస్పిటల్ కడుతున్నప్పుడు అడ్డం పడడానికి ప్రయత్నించాడు. అక్కడ సిబ్బంది పైన దుర్భాషలకు దిగాడు. దీనిపై వెటర్నరీ డాక్టర్ వెంకటేష్ ఈ నెల 21న పోలీసులకు ఫిర్యాదు చేశారు. సో ఇప్పుడు మీరు స్క్రీన్ మీద ఏదైతే చేస్తున్నారో అది చూస్తూ ఉన్నారో అది కంప్లైంట్ కాపీ. సో ఆ కంప్లైంట్ కాపీలో కూడా చాలా క్లియర్గా రాశారు. సో శ్రీమతి గౌరవనీయులైన సబ్ ఇన్స్పెక్టర్ గారికి రాయునది ఏమనగా విషయం అని చెప్పి పశు వైద్యశాల కొండారెడ్డిపల్లిలో ఫలానా డేట్ వేసి జరిగిన సంఘటన గురించి ఆయన ప్రస్తావించారు. సో తమతో తెలియజేయనిది ఏమనగా కొండారెడ్డిపల్లిలో నూతనంగా నిర్మించిన పశు వైద్యశాలలో ఉన్న ఏదైతే పశు వైద్యశాల ఉందో సో చికిత్స చేసే సమయంలో పశువులను కట్టి ఉంచే పరికరంని కొండారెడ్డి గ్రామానికి చెందిన సాయిరెడ్డి అనే వ్యక్తి సో ఫలానా డేట్ కూడా మెన్షన్ చేసి ఉంది. ఆ రోజున పశు వైద్యశాలలో ఎవరు లేని సమయంలో తొలగించడం జరిగింది. ప్రభుత్వ స్థలంలో ఉన్న దాన్ని తన సొంత అవసరాల నిమిత్తం తొలగించి వాహనాల రాకపోకలు కొనసాగిస్తూ ఉన్నారు. సో కావున అక్కడ
అలా ఆ వ్యక్తిపై ఎవరైతే ఉన్నారో ఆ వ్యక్తిపై భారత న్యాయ సంహిత చట్టాల ప్రకారం చర్యలు తీసుకోవాల్సిందిగా కోరుతున్నాము అని చెప్పి ఒక కంప్లైంట్ కూడా ఇచ్చారు. ఆ కంప్లైంట్ లెటర్ అయితే మనం బిగ్ టీవీ స్క్రీన్ మీద చూస్తున్నాము. దాంట్లో డేట్స్ కూడా చాలా క్లియర్గా మెన్షన్ చేసి ఉన్నాయి. సాయిరెడ్డిని పిలిచి గ్రామ పెద్దల సమక్షంలో పోలీసులు మాట్లాడిన పోలీసులు రాజీ కుదిర్చారు. ఏదైతే ఇష్యూ జరిగిందో దానికి సంబంధించి రాజీ కూడా కుదిర్చారు పోలీసులు. పశువుల హాస్పిటల్ వెనక నుంచి వెళ్లేలా దారి వదిలి గోడ కట్టుకోవాలని గ్రామ పెద్దలు సూచించారు. దానికి సాయిరెడ్డి కూడా అంగీకరిస్తున్నట్లుగా పోలీసులకు లెటర్ కూడా రాసిచ్చాడు. సో ఏదైతే సాయిరెడ్డి లెటర్ రాసి ఇచ్చారో సో ఆ లెటర్ కూడా మనం బిగ్ టీవీ స్క్రీన్ మీద చూస్తూ ఉన్నాము. ఆయన లెటర్ రాసి సో దాని మీద సంతకం కూడా చేశారు ఆయన. సో ఆ లెటర్ చూస్తూ ఉన్నాం మనము. సో పోలీసులు గ్రామ పెద్దలు చెప్పినట్లే హాస్పిటల్ ఆవరణలోకి వెనక వైపు నుంచి ఎవ్వరూ రాకుండా ఉండడానికి ప్రహారీ గోడనైతే ఎక్కడైతే హాస్పిటల్ ఉందో దాని వెనుక వైపు నుంచి ఎవరు రాకుండా ఉండడానికి ప్రహారీ గోడనైతే నిర్మించడం మొదలుపెట్టారు. కానీ ఈ సమయంలోనే సాయిరెడ్డి ఆత్మహత్య చేసుకోవడంతో దాన్ని బీఆర్ఎస్ నేతలు రాజకీయం చేయడం మొదలుపెట్టారు. దానికి తగ్గట్లే కేటీఆర్ మాట్లాడుతూ మరింత రాద్ధాంతం చేయడానికి ప్రయత్నించారు. సాయిరెడ్డి ఇంటికి దారి లేకుండా చేశారంటూ చెప్పుకొచ్చారు ఆయన ఏకంగా. కానీ సాయిరెడ్డి ఇంటికి ఏకంగా లారీలు సైతం తిరిగేంత విశాలమైన రోడ్డు ఉంది. 2 రోడ్ల మూలన విశాలమైన ఇల్లు ఆయనకు ఉంది. అయితే ఇంత క్లియర్గా విజువల్స్లో రోడ్లు కనిపిస్తున్నా రోడ్డు లేకుండా చేశారంటూ కూడా కేటీఆర్ ఆరోపించడం కరెక్టేనా? మంత్రిగా 10 ఏళ్లు పనిచేసిన వ్యక్తి చెప్పాల్సిన మాటలు ఇవేనా? నిజ నిజాలు తెలుసుకోకుండా ఇలా మాట్లాడొచ్చా? సో ఇప్పుడు మనం స్క్రీన్ మీద చూస్తూ ఉన్నాము. ఏదైతే సాయిరెడ్డి ఇల్లుందో ఇంటి ముందు బ్రహ్మాండమైన నిజంగానే ఒక లారీలు తిరిగేంత పెద్ద రోడ్డు మనకు కనిపిస్తూ ఉంది. సో ఏదైతే మనకి మాజీ మంత్రి కేటీఆర్ ఆరోపించారో సాయిరెడ్డి ఇంటి ముందు గోడ కట్టారు, వెళ్ళడానికి లేకుండా చేశారు, అందుకే సాయిరెడ్డి ఇందువల్లనే ఆత్మహత్య చేసుకున్నాడు అని చెప్పి దాన్ని ఏదైతే రాజకీయం చేశారో సో ఏదైతే దాని వెనక రోడ్డు ఉందో అంటే సాయిరెడ్డి కానీ ఇంట్లో వాళ్ళు కానీ సులభంగా ఉండడానికి వెనకదారి ఉపయోగించేవారు. ఆ వెనకదారిలో గవర్నమెంట్ హాస్పిటల్ కట్టారు, పశువుల హాస్పిటల్ అయితే కట్టడం జరిగింది. సో హాస్పిటల్ కట్టినప్పుడు హాస్పిటల్ చుట్టూ ప్రహారీ ఏదైతే కట్టారో ఆ ప్రహారీ వలన మాకు వెళ్ళడానికి దారి లేదు, దాన్ని చూసి వీళ్ళు రాద్ధాంతం చేస్తూ సాయిరెడ్డి ఇంటికి గోడ కట్టేశారు. ఆ గోడ కట్టడం వల్లే వాళ్ళు మనస్తాపానికి గురయ్యారని చెప్పి కేటీఆర్ ఏదేదో మాట్లాడుతున్నారు. ఆ వీడియో బయటలో కూడా మనం చాలా క్లియర్గా విన్నాం. బట్ నిజ నిజాలు తెలుసుకోకుండా మాట్లాడడం కరెక్ట్ కాదు అని చెప్పి అంటున్న పరిస్థితి అయితే మనం చూస్తున్నాం అందరూ. సో ఇక్కడ మీకు విజువల్స్లో చాలా క్లియర్గా కనిపిస్తుంది. ఏదైతే ఊర్లోంచి సాయిరెడ్డి ఇంటికి వెళ్ళే దారది ప్రస్తుతం అక్కడ కనిపిస్తున్న వైట్ కలర్ బిల్డింగే సాయిరెడ్డి ఇల్లు. సో ఆ బిల్డింగ్ వెనక భాగంలో గవర్నమెంట్ ప్రభుత్వ పశువుల వైద్యశాల వచ్చింది. సో అందరికీ తెలుసు వైద్యశాల అంటే చాలా ఉంటాయి, దాంట్లో ఇంపార్టెంట్ థింగ్స్ ఉంటాయి. సో దానికి సంబంధించి వాటికి రక్షణగా పశువులు ఉండొచ్చు, వైద్యశాల అంటే మన చాలా పరికరాలు కూడా ఉంటాయి కాబట్టి వాటికి రక్షణగా వాళ్ళు ప్రభుత్వం గోడ కట్టడం జరిగింది. పశు వైద్యశాలకి సంబంధించి వైద్యశాల చుట్టూ గోడ కట్టడం జరిగింది. సో ఏదైతే పశు వైద్యశాలకు సంబంధించి హాస్పిటల్ స్థలంలో ఆ హాస్పిటల్ ఉన్న దారిలో వాళ్ళు గోడ కట్టిన విజువల్స్ మనం ఒక పక్క చూస్తూ ఉన్నాము. ఇంకొక పక్క సాయిరెడ్డి ఇల్లు అలాగే ఇంటికి వెళ్ళే దారి మనం చాలా క్లియర్గా చూస్తూ ఉన్నాము. సో నిజాలు అయితే తెలుసుకోకుండా మాట్లాడినందుకే కేటీఆర్ పై ఫైర్ అయ్యారు అచ్చంపేట ఎమ్మెల్యే చిక్కుడు వంశీకృష్ణ. కేటీఆర్ చెప్పినట్లు ఆయన ఇంటికి అడ్డుగా గోడ కట్టినట్లుగా నిరూపిస్తే
రాజీనామాకు సిద్ధమంటూ కూడా సవాల్ విసిరారు ఆయన. అంటే నేను అచ్చంపేట ఎమ్మెల్యేగా, సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఒకటే సవాల్ చేస్తున్నా కేటీఆర్ గారు, నీవు రా, నువ్వు చెప్పినట్టుగా ఆ మెయిన్ రోడ్డు అంటే మెయిన్ డోర్ ఏదైతే ఉందో మెయిన్ డోరుకు అడ్డం కట్టిన గోడని చెప్తున్నావు కదా, అది వచ్చి చూపి. ఒకవేళ ఆ గోడ చూపిస్తే నేను రాజీనామా చేయడానికి సిద్ధంగా ఉన్నా. ఒకవేళ చూపించలేకపోతే తెలంగాణ రాష్ట్ర ప్రజలకు నువ్వు క్షమాపణ చెప్పాలి. ఎందుకు క్షమాపణ చెప్పాలంటే గౌరవ ముఖ్యమంత్రి గారి కుటుంబాన్ని, కాంగ్రెస్ పార్టీని, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాన్ని అప్రతిష్ట పాలు చేయాలి. ప్రజల్లో ఒక చెడు భావం వచ్చే విధంగా ప్రచారం చేయాలని మిస్గైడ్ చేస్తూ ఉన్నావు, అబద్ధం మాటలు చెప్తా ఉన్నావు. ఇది 100% తప్పు. చావుల మీద శవ రాజకీయాలు చేస్తే ప్రజలు నమ్మరు, క్షమించరు. ఇప్పటికే మీరు చేసినటువంటి రాష్ట్ర దోపిడిని, అబద్ధాల మాటలు, మెనిపెట్టులు చెప్పిన విస్మరించడం వల్ల అన్నిటికీ మించి ప్రజాస్వామ్యాన్ని కూని చేసి తప్పుడు కేసులు పెట్టి ప్రశ్నించే గొంతులు నొక్కి అందరినీ జైలు పాలు చేసినందుకు ప్రజలందరూ కలిసి బీఆర్ఎస్ పార్టీని పొందబెట్టారు. నడవడిక మీ మాట్లాడే తీరు మార్చుకోకపోతే రాబోయే కాలంలో పాతాళ లోకానికి తొక్కడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారు. కాబట్టి అది గమనించి మాట్లాడండి, వాస్తవాలు తెలుసుకొని మాట్లాడండి. మరొకసారి నేను కేటీఆర్ గారికి, హరీష్ రావు గారికి మీరు ఏదైనా స్టేట్మెంట్ ఇచ్చేటప్పుడు వాస్తవాలు తెలుసుకొని ఇవ్వాలని కోరుతూ మళ్ళీ నేను చెప్తా ఉన్నాను, మీరు వచ్చి చూపియండి, రాజీనామా చేయడానికి సిద్ధంగా ఉన్నా. ఎక్కడ ఇనికిపోయేది లేదు. ఆడ ఉండి అడ్డం కట్టిండ్రు, నిలువు కట్టిండ్రు, పొడుగు కట్టిండ్రు చెప్పడం కరెక్ట్ కాదు. దయచేసి ఇటువంటి ఈ చౌకబారు రాజకీయ విమర్శలు మానుకోవాలని కోరుతూ సెలవు తీసుకుంటారు. థ్యాంక్ యూ.